ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు డివిజన్ బెంచ్ సవరణలు చేసింది. కాలేజీలు ప్రమాణాలు పాటించలేదని తేలితే వాటి గుర్తింపు రద్దు చేసే అధికారం జేఎన్టీయూకు ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇక గుర్తింపు రద్దై కోర్టును ఆశ్రయించిన కాలేజీలలో తనిఖీలు చేసేందుకు 3 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. 2 ఏఐసిటిఈ సభ్యులతో పాటు యూనివర్సిటీ నుంచి ఒక ప్రతినిధి ఈ తనిఖీ బృందాల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. 25కు తగ్గకుండా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ నెల 30 లోపు తనిఖీలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక గుర్తింపు రద్దై కోర్టును ఆశ్రయించిన కాలేజీలను సైతం కౌన్సిలింగ్కు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కాలేజీల గుర్తింపు కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు తెలియజేయాలని, నోటీస్ బోర్డులో సైతం ఈ విషయం ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ తనిఖీ బృందాలు ఈ కాలేజీలో ప్రమాణాలు సరిగా లేవని తేలిస్తే జేఎన్టీయూకి వాటి గుర్తింపును రద్దు చేసే అధికారం ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విద్యార్థులు కౌన్సిలింగ్లో ఈ కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఇక తనిఖీల కోసం ప్రతి కాలేజ్ 2 లక్షల రూపాయల ఫీజు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. 3 రోజుల్లో తనిఖీ బృందాల ఏర్పాటు ప్రక్రియ ముగియాలని సైతం కోర్టు స్పష్టం చేసింది. పర్మిషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కండిషన్స్ ఫాలో కావాలని చెప్పేసి సెవరల్ రిమైండర్స్ ప్రతిసారి గుర్తు చేసినప్పటికి కూడా వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా, అదేవిధంగా కాలేజీలు రన్ చేసిన కాలేజీలు అన్నిటి మీద ఏదైతే అప్లికేషన్ రద్దు చేస్తూ గవర్నమెంట్ జేఎన్టీయూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు రావడం జరిగింది. దాంట్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డరు ఏదైతే జేఎన్టీయూకు దీంట్లో పరిధి లేదు, అధికారం లేదని ఇచ్చిన ఆర్డర్ను ఈరోజు డివిజన్ బెంచ్ దాన్ని మాడిఫై చేస్తూ ఏదైతే జేఎన్టీయూకు దానికి పర్యవేక్షణ చేసే అధికారం ఉందని చెప్తూ ఏదైతే 100 కాలేజీల పైన ఉన్నటువంటి కాలేజీలన్నిటికీ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ సబ్జెక్టు ఏదైతే అప్రూవల్ ఏదైతే ఏఐసిటి 2 మెంబర్లతోటి జేఎన్టీయూ 1 మెంబర్ 3 మెంబర్లతో కలిపి 25 కమిటీలు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ 25 కమిటీలు వచ్చే ఈ నెల 31 లోపు ఇన్స్పెక్షన్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఏదైతే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ మెయిన్గా ఫ్యాకల్టీ ల్యాబొరేటరీ ఈ 2 ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలకే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి విద్యార్థుల్ని స్టడీస్ కంటిన్యూ చేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక 31 లోపల ఏదైతే వాళ్ళు నామ్స్ ఏదైతే ల్యాబొరేటరీ కానీ ఫ్యాకల్టీ కానీ నామ్స్ ఫాలో కాకుంటే పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తూ స్టూడెంట్స్ని సూపర్ న్యూమరీ కోటా కింద వేరే కాలేజీలకు అడ్మిషన్స్కు జాయిన్ చేసే విధంగా ఆర్డర్స్ ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు వెలువరించడం జరిగింది.